హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 42లో భాగంగా ఇవాళ మనం మస్క్ మిలన్లోకి వచ్చేసామండి. పదండి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకు గ్రోత్ అయితే హెవీగా వచ్చింది, మనకైతే కనిపిస్తుంది ఇక్కడ. కాకపోతే మీకు చెప్పాల్సిన ఇంకో మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ మనం 3 acres కూడా సేమ్ విత్తనాలు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరగలేదు. సీడ్ అయితే డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 1.5 acre వచ్చేసి డెన్మార్క్ కంపెనీ వారి మధుమతి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ 1.5 acre వచ్చేసి సరస్వతి సీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి డెన్మార్క్ కంపెనీ వారి మధుమతి సీడ్ అండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తున్నా ఇప్పుడు మీకు. మనకు డెన్మార్క్ కంపెనీ వారి మధుమతి సీడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మనకు క్రాప్ లో వచ్చేసి కాయ కావచ్చు, ఫ్రూట్ సెట్టింగ్ కావచ్చు, చెట్టు కావచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నది వచ్చేసి డెన్మార్క్ కంపెనీ వారి మధుమతి సీడ్ అండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, కాయ కావచ్చు, మొక్కలను కావచ్చు, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకు డెన్మార్క్ కంపెనీ వారి మధుమతి సీడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు విజిట్ చేయబోయేది వచ్చేసి మనం సరస్వతి సీడ్ అండి. అది ఒకసారి చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్న సీడ్ వచ్చేసి సరస్వతి సీడ్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. మనం వచ్చేసి తోట అయితే ఈ విధంగా ఉంది. ఇది 1.5 acre వచ్చేసి, అంటే దానికి దీనికి డిఫరెన్స్ అయితే లేదు, ఎందుకంటే రెండింటికి సమానంగా అయితే మనం పెస్టిసైడ్స్ కావచ్చు, ఫంగసైడ్స్ కావచ్చు, డ్రిప్ మందులు కావచ్చు, అన్ని కూడా సమానంగా వదులుతున్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి సరస్వతి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం వీటిని. ఓకే ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాయలు ఇక్కడ సరస్వతి సీడ్లో వచ్చేసి. ఓకే, ఇది యాక్చువల్గా ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను గమనించిన డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మధుమతి సీడ్ అన్నది వచ్చేసి మనకు పేపర్ మీద కాయలు ఎక్కువగా కనిపించాయి. ఈ సరస్వతి సీడ్ అన్నది వచ్చేసి కొంచెం కాయ పేపర్ కింద నుంచి ఎక్కువ కనపడడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాయ వచ్చేసి నాకు తెలిసినంత వరకు రెండిట్లో డిఫరెన్స్ అయితే నేను పెద్దగా చెప్పలేకపోతున్నా ప్రజెంట్ అయితే. మనం కటింగ్ పడేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఏ సీడ్ బెస్ట్ అని చెప్పాలంటే, ఎందుకంటే మనం రెండింటికి కూడా స్ప్రేయింగ్స్ కావచ్చు, లేకపోతే డ్రిప్ మందులు కావచ్చు సమానంగానే ఇవ్వడం జరుగుతుంది. వీటిని వచ్చేసి మనం కటింగ్ పడేంత వరకు కూడా ఏది బెస్ట్ అన్నది అయితే నేనైతే చెప్పలేకపోతున్నా. బహుశా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్న క్రాప్ వచ్చేసి సరస్వతి సీడ్ అనండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి సరస్వతి సీడ్ వచ్చేసి సరస్వతి మనకి ఈ విధంగా అనేది కనిపించడం జరుగుతుంది. సరస్వతి సీడ్ ఆల్రెడీ మనం డెన్మార్క్ చూసాం, ఇప్పుడు వచ్చేసి సరస్వతి సీడ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, మనకైతే సరస్వతి సీడ్ వచ్చేసి ఇలా కనిపిస్తుందండి. యాక్చువల్గా ఏంటి అంటే, మనం ఇది కటింగ్ పడేంత వరకు ఏ సీడ్ బెస్ట్ అనేది అయితే చెప్పలేము. ఓకే, వెయిట్ చేయాల్సి ఉంటుందండి మనం కటింగ్ పడేంత వరకు కూడా. క్రాప్ అయితే ఆల్మోస్ట్ రెండు కూడా సమానంగా ఉన్నాయి, రెండు కూడా గ్రోత్ ఒకే విధంగా ఉంది. గ్రీనిష్ కావచ్చు, అన్నీ కూడా టోటల్ అన్నీ సమానంగా ఉన్నాయని చెప్పచ్చు ఇప్పటికైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు డ్రిప్ మందు అయితే ఇస్తున్నాం. డోసేజ్ అయితే తగ్గించడం జరిగింది. మనం ఎకరాకు 1.5 kg మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 3 acres కలిసి కూడా 4.5 kg మాత్రమే డ్రిప్ మందు అయితే వదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 100 లీటర్ వాటర్ డ్రమ్లోకి అయితే 4.5 kg అయితే 320 అయితే ఇవ్వడం జరుగుతుంది కదా, దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఆఫ్టర్ వచ్చేసి మనం వాటర్ మెయిన్ పైప్కి అయితే కనెక్షన్ ఇచ్చేసి స్పేర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే మనం డ్రిప్ మందు ఇవ్వడం అయితే కంప్లీట్ అయ్యింది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.